హలో హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హెచ్ఎస్ఆర్ బయోఇన్ఫో. ఫ్రెండ్స్, ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నటువంటి కాన్సెప్ట్ మనకు క్లాసిఫికేషన్ ఆఫ్ ఎనిమల్స్. ఇది నీట్ బయాలజీ మనకు క్లాస్ 11లో ఉన్నటువంటి ఎనిమల్ కింగ్డమ్లో ఉన్నటువంటి కాన్సెప్ట్. యాక్చువల్గా మనము ప్రీవియస్గా 2 క్లాసెస్ అయితే ఎనిమల్ కింగ్డమ్లో కంప్లీట్ చేసాం. ఆ 2 క్లాసెస్లో ఆల్మోస్ట్ అన్ని బేసిక్స్ ఉంటాయి. ఆ బేసిక్స్ ఏవైతే ఉన్నాయో దాని కంటిన్యూషనే ఇది. ఓకే, ఆ బేసిక్స్ జనరల్గా చెప్తాను చూడండి. ఇక్కడ మనకి యాక్చువల్గా ఏం బేసిక్స్ ఇప్పటి వరకు చదివాము అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఆర్గనైజేషన్ చూసాము. ఆర్గనైజేషన్ ఒకటి, తర్వాత మనకు డైజెషన్ ఒకటి, సర్క్యులేషన్ ఒకటి, సిమెట్రీ ఒకటి, తర్వాత జర్ములేట్స్, తర్వాత సీలోమ్, నెక్స్ట్ సెగ్మెంటేషన్ అండ్ నోటోకార్డ్. ఇవి మనకు ఎన్సీఆర్టీలో ఉన్నటువంటి ఫస్ట్ ఇనీషియల్గా ఆ బేసిక్స్ ఆఫ్ క్లాసిఫికేషన్ అనేటువంటి స్టేజ్లో ఉన్నటువంటి ఇవే. దీంతో పాటు అడిషనల్గా నేను మీకు ఫర్టిలైజేషన్ గురించి, ఎన్ని టైప్స్ ఆఫ్ ఫర్టిలైజేషన్స్ ఉంటాయి అవేంటి, తర్వాత ఆర్గనిజమ్స్ రీప్రొడక్షన్, ఫర్ ఎగ్జాంపుల్ ఫర్టిలైజేషన్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్. ఓకే, ఫర్టిలైజేషన్ అనేది ఏ విధంగా జరుగుతుంది, డెవలప్మెంట్ ఏ విధంగా జరుగుతుంది. సో నెక్స్ట్ డెవలప్మెంట్ చూసాం. అండ్ ఆర్గానిజమ్స్ బేస్డ్ ఆన్ ది సెక్స్ ఏ విధంగా డివైడ్ చేసి, ఇవి బేసిక్గా మనకు అడిషనల్గా నేను ఇవి చెప్పినాను. ఈ 3 మనకి యాక్చువల్గా స్క్రిప్ట్లో వస్తాయి, నెక్స్ట్ ఫైలమ్స్లో స్క్రిప్ట్లో. బట్ ఇవన్నీ కూడా ఇనీషియల్గా మనకు ఎన్సీఆర్టీలో ఇచ్చాడు. ఇవి బేసిక్స్ ఎన్సీఆర్టీ లైన్స్లో మీకు దొరుకుతాయి. ఇది వచ్చేసేసి మనకు ఫైలం యొక్క స్క్రిప్ట్లో దొరుకుతాయి. ఇవే కాన్సెప్ట్స్ని మనకు ఎనిమల్ కింగ్డమ్లో డిఫరెంట్ ఫైలమ్స్ ఉన్నాయి. ఆ డిఫరెంట్ ఫైలమ్స్ గురించి ఇక్కడ డిస్కస్ చేస్తూ ఉన్నాడు. ఆ ఫైలమ్స్ ఏవేవి దేనికి సంబంధించినవి అనేది ఇక్కడ క్లాస్ ఒకసారి చూడండి. నెక్స్ట్ చూడండి, క్లాసిఫికేషన్ ఆఫ్ ఎనిమల్స్లో ద బ్రాడ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎనిమేలియా బేస్డ్ ఆన్ కామన్ ఫండమెంటల్ ఫీచర్స్ యాజ్ మెన్షన్ ఇన్ ద ప్రిసీడింగ్ సెక్షన్ అన్నాడు. ప్రిసీడింగ్ అంటే ఆల్రెడీ ఇంతకుముందు డిస్కస్ చేసినటువంటి ఒక సెక్షన్లో మనం యాక్చువల్గా బేసిక్ ఫీచర్స్ ఆఫ్ ఫండమెంటల్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎనిమల్స్ గురించి డిస్కస్ చేస్తాం. అవే దాన్ని మళ్ళీ ఇక్కడ ఒక ఫిగర్లో ఇచ్చాము అని చెప్తా ఉన్నాడు. ఈ ఫిగర్ని కనుక కొద్దిగా నీట్గా కనుక అబ్జర్వ్ చేస్తే ఈ ఫిగర్ ఏమన్నా ఉంది చూడండి. ఫస్ట్ కింగ్డమ్ ఉంది ఇక్కడ మనకు. కింగ్డమ్ ఈజ్ కాల్డ్ అస్ ఎనిమేలియా. ఎనిమేలియా అనేది మళ్ళీ మల్టీ సెల్లార్కి సంబంధించింది, నో డౌట్. నెక్స్ట్ ఇంతకుముందు చెప్పినటువంటి బేసిక్ క్యారెక్టర్స్లో ఫస్ట్ ఒక క్యారెక్టర్ ఉంది మనకు, లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్. ఈ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్లో మనకి ఏముంటుంది అంటే సెల్లార్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్, టిష్యూ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్, ఆర్గాన్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్, ఆర్గాన్ సిస్టమ్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఉంటుంది. రైట్, ఇలా ఇక్కడ తర్వాత చూస్తే సిమెట్రీ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో మనకు సెల్లార్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్తో పాటు సిమెట్రీ లోపల మనకు ఎసిమెట్రీ ఉన్నాయి, మనకు రేడియల్ సిమెట్రీ ఉన్నాయి అండ్ బైలేటరల్ సిమెట్రీ ఉన్నాయి. ఫస్ట్ ఏమేమి వస్తాయో చూద్దాం, తర్వాత అవి దేనిలోకి వస్తాయనేది చూద్దాం. నెక్స్ట్ బాడీ క్యావిటీ లేదంటే సీలోమ్ అని. ఈ సీలోమ్ అనేది మనకు ఏ సీలోమేట్ ఉంది, తర్వాత సైజోసీలోమేట్ ఉంది అండ్ యూ సీలోమేట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ సైజోసీలోమేట్స్ లేదు మనకి, ఇక్కడ సూడోసీలోమేట్ అండ్ యూ సీలోమేట్స్ లేదంటే సీలోమేట్స్ అంటారు. ఇక్కడ ఏ సీలోమేట్ ఇచ్చాడు, ఇక్కడ చూడ ఏ సీలోమేట్ ఇచ్చాడు. రైట్, తర్వాత ఫైలమ్స్ వచ్చేసేసి ఏ ఫైలమ్స్ దానికి ఎగ్జాంపుల్స్. ఇప్పుడు సింపుల్గా ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తా చూడండి. లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ అనేది సెల్లార్ లెవెల్ ఉండాలి. ఓకే, సిమెట్రీ వచ్చేసేసి అసిమెట్రిక్ ఆర్గానిజమ్స్ అండ్ ఏ సీలోమేట్ ఆర్గానిజమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏ ఫైలంలో ఉంటాయంటే మనకు పొరిఫెరాలో ఉంటాయి. ఇవి ఆల్రెడీ నేను మెన్షన్ చేస్తున్నాను మీకు. కాకపోతే ఇక్కడ ఒకటి కన్నా ఎక్కువ, ఇక్కడ నేను ఏం చేస్తాను, లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్లో సెల్లార్ లెవెల్లో మనకి యాక్చువల్గా పొరిఫెరా చెప్పాను, సిమెట్రీ లోపల మనకి ఎసిమెట్రీలో పొరిఫెరా చెప్పాను, బాడీ కాబట్టి సీలోమ్లో ఏ సీలోమేట్స్లో పొరిఫెరా చెప్పాను.
కాకపోతే ఇక్కడ ఏం చేస్తున్నాడంటే ఒకటి కన్నా ఎక్కువ క్యారెక్టర్స్‌ని పొరిఫెరాలో ఏవేవి ఉన్నాయని రాస్తున్నాడు. కొద్దిగా ఇంపార్టెంట్ పాయింట్స్. నెక్స్ట్ గో ఫర్ ది టిష్యూ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్. ఇక్కడ టిష్యూ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ అండ్ రేడియల్ సిమెట్రీ అండ్ ఏ సీలోమేట్స్ ఏవైతే ఉన్నాయో కొద్ది జాగ్రత్త చూడండి. టిష్యూ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్, రేడియల్ సిమెట్రీ అండ్ ఏ సీలోమేట్స్ ఏవైతే ఉన్నాయో అవి యాక్చువల్‌గా మనకు సీలింట్రేట్స్, నిడేరియా అండ్ టినోఫోర్స్ వస్తాయి. ఇక్కడ 3 కలిపిచ్చాడు. కొద్దిగా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. కొద్దిగా మనకు కన్‌ఫ్యూజన్ అవుతది. తర్వాత ఆర్గాన్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్, తర్వాత ఏసీలోమేట్ అండ్ ఆర్గాన్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్, ఏసీలోమేట్స్ ఏవైతే ఉన్నాయో దే ఇంక్లూడ్ ది ప్లాటీ హెల్మింథిస్. నెక్స్ట్ చూడండి ఆర్గాన్ సిస్టమ్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ అండ్ బైలేటరల్ సిమెట్రీ అండ్ ఏవైతే ఉన్నాయో సీలోమేట్స్ ఏవైతే ఉన్నాయో బైలేటరల్ అండ్ సీలోమేట్స్ వాటిని ఏమంటున్నామంటే అన్నెలిడా, ఆర్థ్రోపోడా, మొలస్కా, ఎకైనోడెర్మేటా, హెమికార్డేటా, కార్డేటా. ఇక్కడ మీకు స్టార్ ఇచ్చారు చూడండి. ఇక్కడ స్టార్ ఎందుకు ఇచ్చాడంటే యాక్చువల్లీ ఇక్కడ సీలోమేట్స్ అన్నాడు. ఈ యొక్క బైలేటరల్ సిమెట్రీ అన్నాడు. ఇక్కడ బైలేటరల్ సిమెట్రీ ఏదైతే ఉందో ఇక్కడ ఉన్నటువంటి అన్ని చూపిస్తాయి కానీ ఎకైనోడెర్మేటా యొక్క అడల్ట్ చూపించదు. మనకు ఎకైనోడెర్మేటా అడల్ట్ మాత్రం ది స్టార్ విచ్ ఇండికేట్స్ ద రేడియల్ సిమెట్రీ చూపిస్తుంది. దేన్ని చూపిస్తుంది? రేడియల్ సిమెట్రీ. తర్వాత చూడండి నెక్స్ట్ ఆర్గాన్ సిస్టమ్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ అండ్ సూడో సీలోమేట్ ఏవొస్తాయంటే మనకు ఆస్కెల్మెంతిస్ వస్తాయి. ఏమొస్తున్నాయి? ఆస్కెల్మెంతిస్. ఇవే కాన్సెప్ట్స్ మొత్తం కూడా మనకు నెక్స్ట్ స్క్రిప్ట్‌లో వస్తుంది. ఒక్కొక్క ఫైలమ్‌ని డిస్కస్ చేస్తున్నప్పుడు ఇవే కాన్సెప్ట్స్‌ని డిస్కస్ చేస్తాడు. ఓకేనా? ఓకే. ఐ హోప్ ఇదంతా క్లియర్‌గా అర్థమైందనేసి అనుకుంటున్నాను. ఇక్కడ ఇంతకుముందు చెప్పినట్టే ఎకైనోడెర్మేటా ఎగ్జిబిట్స్ ద రేడియల్ ఆర్ బైలేటరల్ సిమెట్రీ డిపెండింగ్ ఆన్ ద స్టేజ్ అన్నాడు. ఇక్కడ చూడండి రేడియల్ ఎవరు? అడల్ట్. ఎకైనోడెర్మేటాలో రేడియల్ సిమెట్రీని చూపించేది అడల్ట్. బైలేటరల్ సిమెట్రీ చూపించేది వచ్చేసేసి లార్వా ఫార్మ్ అనేది మనకి యాక్చువల్‌గా చేస్తుంది. ఇవి 2 గుర్తుపెట్టుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే. రైట్. సో, నెక్స్ట్ చూడండి. ఇదే దానికి సంబంధించింది. ద ఇంపార్టెన్స్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఆఫ్ ది డిఫరెంట్ ఫైల్ ఆర్ డిస్క్రైబ్డ్ అంటాడు. ఏ విధంగా ఇంపార్టెన్స్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఆఫ్ ది డిఫరెంట్ ఫైలా ఒక్కొక్క ఫైల్‌లో డిఫరెంట్ ఫైలమ్స్ ఉన్నాయి. ఒక్కొక్క ఫైలమ్స్ యొక్క ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఏవైతే ఉన్నాయో అవి కింద మనం యాక్చువల్‌గా డిస్క్రైబ్ చేసాడంటాడు. సో, దాంట్లో ఫస్ట్ ఫైలమ్ వచ్చేసేసి మనకు పొరిఫెరా. ఈ పొరిఫెరా యొక్క క్యారెక్టర్స్ ఏంటి అనే దాని గురించి డిస్కస్ చేద్దాం చూడండి. సో, యాజ్ యూజువల్‌గా ఈ పొరిఫెరాలో ఉన్నటువంటి క్యారెక్టర్స్ నేను ఈ ఈ యొక్క స్క్రిప్ట్ చదివే కన్నా ముందే పక్కన రాస్తాను. మీకు ఒక క్లారిటీ కోసం. ఎందుకంటే ఇదే ఫార్మ్‌ని మనం లాస్ట్ వరకు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఏంటి ఆ ఫార్మ్ అనేది సింపుల్‌గా గుర్తుపెట్టుకోండి. ఇది ఎందుకంటే స్క్రిప్ట్ అనేది డిఫరెంట్ యాస్పెక్ట్‌లో ఇచ్చుంటాడు. డిఫరెంట్ యాస్పెక్ట్‌లో ఇవ్వడం వల్ల ఏమైపోతుంది అంటే మనకు కన్‌ఫ్యూజ్ అయిపోతుంది ఎన్‌సీఈఆర్‌టీ చదువుతున్నప్పుడు. అలా కాకుండా నేనేం చేస్తున్నానంటే సింప్లిఫై చేస్తున్నాను. చూడండి అన్నిటికి అన్ని ఫైలమ్స్‌కి ఇదే ఫార్మాట్‌ని ఫాలో అయినారంటే మీకు ఈజీ అవుతుంది. రైట్. ఇక్కడ సింపుల్‌గా మనం పొరిఫెరా పెడతాం. సో, పొరిఫెరా. ఇట్స్ అ పొరిఫెరా. రైట్. పొరిఫెరా ఉన్నటువంటి బేసిక్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ రాస్తున్నాను చూడండి. ఆర్గనైజేషన్. పొరిఫెరా లోపల ఆర్గనైజేషన్ మనకు సెల్లార్ లెవెలా, టిష్యూ లెవెలా, ఆర్గాన్ లెవెలా, ఆర్గాన్ సిస్టమ్ అంటే మనకు సింపుల్‌గా ఏం చెప్పొచ్చు? సెల్యులార్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ చెప్పొచ్చు. తర్వాత ఆర్గనైజేషన్ తర్వాత మనకు డైజెషన్ అనేది రాస్తున్నాను చూడండి. డైజెషన్ గురించి మాట్లాడితే మనం యాక్చువల్‌గా ఇన్‌కంప్లీట్ డైజెషన్ అండ్ కంప్లీట్ డైజెషన్ అనేది ఉంది. ఏ విధంగా డైజెషన్ అనేది ఇన్‌కంప్లీట్‌గా, కంప్లీట్ అంటే ఇక్కడ మనకు ఓన్లీ ఇన్‌కంప్లీట్ అని రాస్తున్నాం. కొన్ని పాయింట్లు మీకు స్క్రిప్ట్‌లో కూడా లేకుండొచ్చు. బట్ క్లారిటీ కోసం అని రాస్తున్నాను. నెక్స్ట్ చూస్తే మనకు సర్క్యులేషన్ చూడండి. సర్క్యులేషన్ వచ్చేసి ఓపెన్ సర్క్యులేషనా, క్లోజ్డ్ సర్క్యులేషనా అనేది కాన్సెప్ట్. ఇక్కడ అసలు సర్క్యులేషన్ అనేదే లేదు. నో సర్క్యులేషన్. సర్క్యులేషన్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది అనెలిడా దగ్గర చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. సర్క్యులేషన్ తర్వాత మనకొచ్చేది ఏంటి అంటే సిమెట్రీ. సర్క్యులేషన్ తర్వాత మనకొచ్చేదేంటి? సిమెట్రీ.
సిమెట్రీ వచ్చేసేసి మనకి యాక్చువల్‌గా ఏసిమెట్రియా, రేడియల్ సిమెట్రియా, బైలేటరల్ సిమెట్రియా ఉంది. ఇవి వచ్చేసేసి ఏసిమెట్రీ ఆర్గానిజమ్స్. నెక్స్ట్ కనుక చూస్తే సిమెట్రీ తర్వాత మనకు జెర్మ్ లేయర్స్ వస్తున్నాయి. జెర్మ్ లేయర్స్ వచ్చేసేసి మనకు యాక్చువల్‌గా ట్రిప్లోబ్లాస్టికా మనకు స్క్రిప్ట్‌లో అయితే ఏమి ఇచ్చలేకుంటాడు. దే ఆర్ బిలాంగ్స్ టు ది డిప్లోబ్లాస్టిక్. నెక్స్ట్ కనుక చూస్తే జెర్మ్ లేయర్స్ తర్వాత మనకున్నటువంటిది కాన్సెప్ట్స్‌లో సీలోమ్ ఉంది. సీలోమ్ వచ్చేసేసి మనకు ఏసీలోమేట్సా, సూడోసీలోమేట్సా లేదు అంటే యూసీలోమేట్స్ లేదంటే సీలోమేట్స్ అనేది ఉంది. దీస్ ఆర్ ది ఏసీలోమేట్స్. సీలోమ్ తర్వాత మనకొచ్చేటువంటి కాన్సెప్ట్ ఏంటి అంటే సెగ్మెంటేషన్. ఈ సెగ్మెంటేషన్ గనుక అబ్జర్వ్ చేస్తే ఈ సెగ్మెంటేషన్ ఏదైతే ఉందో నో సెగ్మెంటేషన్ అని రాయాలి. ఎందుకంటే సెగ్మెంటేషన్ నేను ఆల్రెడీ మెన్షన్ చేసినాను. మనకు అనెలిడా, ఆర్థ్రోపోడా అండ్ కార్డేట్‌లోనే ఉంటుంది. కాబట్టి నో సెగ్మెంటేషన్ అని రాస్తాం. నో సెగ్మెంటేషన్. నెక్స్ట్ చూడండి. తర్వాత నోటోకార్డ్. నోటోకార్డ్ కేవలం మనకు కార్డేట్స్‌లోనే ఉంటాయి. అన్నీ ఇవి నాన్ కార్డేట్స్ కాబట్టి నాట్ ప్రెజెంట్. ఏం రాయొచ్చు మనం? నాట్ ప్రెజెంట్ అని రాయొచ్చు. దీంతో పాటు అడిషనల్‌గా ఇంకా కొన్ని అడిషనల్ పాయింట్స్ చెప్పాను నేను. ఇవి సెక్సెస్ ఏ విధంగా ఉంటాయి. అంటే ఆర్గానిజమ్స్ ఏ విధంగా ఉంటాయి. సెక్సెస్ ఆర్ నథింగ్ బట్ ఇక్కడ ఏంటి అంటే హెర్మాఫ్రోడైట్స్ అనేసి ఉంది. హెర్మాఫ్రోడైట్ అంటే మేల్, ఫీమేల్ 2 ఒకే దానిలో ఉంటాయి. మేల్ అండ్ ఫీమేల్ 2 కూడా ఒకే దానిలో ఉంటాయి. ఓకే. 2 ఒకే దానిలో ఉన్నాయి కాబట్టి దీన్ని మనం ఏం చెప్పొచ్చు? బైసెక్సువల్ అని చెప్పొచ్చు. బైసెక్సువల్ ఆర్గానిజమ్స్. ఒకే ఆర్గానిజంలో కనబడుతుంది కాబట్టి దీన్ని మోనోసియస్ అని చెప్పొచ్చు. దీన్ని ఏం చెప్పొచ్చు మనం? మోనోసియస్ అని చెప్పొచ్చు. ఇవి బేసిక్ మనకి యాక్చువల్‌గా ఉన్నటువంటి పాయింట్. ఇక్కడ తర్వాత ఫెర్టిలైజేషన్ గురించి మాట్లాడుతాం. ఫెర్టిలైజేషన్ వచ్చేసేసి ఎక్స్‌టర్నలా, ఇంటర్నలా అనేటువంటిది ఉంటుంది మనకి యాక్చువల్‌గా. ఈ ఫెర్టిలైజేషన్ ఎక్స్‌టర్నల్, ఇంటర్నల్ అనేసి డిస్కస్ చేసినప్పుడు డెఫినైట్‌లీ ఇంటర్నల్ ఫెర్టిలైజేషన్ జరుగుతుంది. ఏం జరుగుతుంది? ఇంటర్నల్ ఫెర్టిలైజేషన్. ఇంటర్నల్ ఫెర్టిలైజేషన్ తర్వాత మనకు డెవలప్‌మెంట్ గురించి డిస్కస్ చేద్దాం. డెవలప్‌మెంట్ అనేది డైరెక్టా? ఇండైరెక్టా? అంటే డెఫినైట్‌లీ లార్వల్ ఫార్మ్స్ ఉంటాయి కాబట్టి డెవలప్‌మెంట్ ఈస్ ద ఇండైరెక్ట్ డెవలప్‌మెంట్. ఫ్రెండ్స్ ఇవి బేసిక్‌గా ఏంటంటే మీరు ఏ ఫైలం తీసుకున్నా ప్రతి ఫైలంలో ఈ పాయింట్స్ డీటెయిల్‌గా ఒకసారి చూసుకుంటూ వెళ్ళాలి. ఈ పాయింట్స్ గనుక డీటెయిల్‌గా చూసుకుంటూ వెళ్లారంటే సగం స్క్రిప్ట్ అనేది కవర్ అవుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ చూడండి ఏం చూస్తామనేది. ఇవి కాకుండా మనకు అడిషనల్‌గా ఏముంటాయంటే స్పెషల్ క్యారెక్టర్స్ ఉంటాయి. ఇవి బేసిక్‌గా అన్నిటికి కామన్‌గా రాస్తున్నటువంటి కామన్ క్యారెక్టర్స్. ఆ క్యారెక్టర్స్‌తో పాటు అడిషనల్ స్పెషల్ క్యారెక్టర్స్ ఉంటాయి. వాటి గురించి ఇంకా డిస్కస్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే. లెట్స్ గో ఫర్ ది లైన్ బై లైన్. ఇప్పుడు చూడండి. ఇక్కడ ఏంటి అంటే మనకు మెంబర్స్ ఆఫ్ దిస్ ఫైలం అంటే పొరిఫెరా ఫైలమ్స్ అనేటివి కామన్‌గా ఏమంటారంటే స్పాంజెస్ అంటారు. పొరిఫెరా లేదంటే ఏం చెప్పొచ్చు మనం? స్పాంజెస్ అని చెప్పొచ్చు. ఓకే. దే ఆర్ జనరల్లీ మెరైన్. ఓకే. దీంతో పాటు హాబిటేట్ రాసుకుందాం. ఇక్కడ హాబిటేట్ రాస్తాను చూడండి. హాబిటేట్. హాబిటేట్ ఏంటి అంటే మనకిక్కడ మెరైన్ ఆర్గానిజమ్స్ అండ్ ఆల్సో దే ఆల్సో ప్రెజెంట్ ఇన్ ది ఫ్రెష్ వాటర్ ఆల్సో. ఓకే. అన్నిటి కూడా హాబిటేట్ ఉంటుంది కాబట్టి అది కూడా రాస్తాం. మోస్ట్‌లీ మనకు అసిమెట్రికల్ యానిమల్స్ అంటాడు. దే ఆర్ జనరల్లీ మెరైన్ అన్నాడు. జనరల్లీ మెరైన్ అంటే మనకి యాక్చువల్‌గా ఇక్కడ
ఫ్రెష్ వాటర్ స్పాంజెస్ కూడా ఉన్నాయి కాబట్టి ఆ పాయింట్ రాశాను. కొంచెం జాగ్రత్తగా చూడండి. అసిమెట్రికల్ యానిమల్స్ అన్నది. ఇక్కడ అసిమెట్రీ ఎక్కడ రాసాను చూడండి హియర్. దిస్ వన్ ఈస్ ద అసిమెట్రీ. సిమెట్రీ దగ్గర చూడండి మనకు అసిమెట్రీ కనబడుతుంది. అండ్ దీస్ ఆర్ ది ప్రిమిటివ్ మల్టీసెల్లర్ యానిమల్స్ అంటాడు. ఇవి బేసిక్‌గా ఏంటి అంటే అన్నీ యాక్చువల్‌గా మనకు సింపుల్‌గా చెప్పాలంటే మనకు యానిమల్స్ అనేటివి మల్టీసెల్లర్ యానిమల్స్. ఇక్కడ యానిమేలియాలో ఉన్నటువంటి ప్రతిది కూడా మల్టీసెల్లర్ అయితే ఇవన్నీ ప్రిమిటివ్ అంటాడు. ప్రిమిటివ్ ఈస్ నథింగ్ బట్ ఎందుకు అందుకోసమే ప్రిమిటివ్‌గా ఉన్నాయి కాబట్టే వీటిని ఫస్ట్ ఫైలమ్‌గా పెట్టారు. మనకు కార్డేట్‌కి వెళ్ళండి ఫైలం కార్డేట్‌లో అవి చాలా అడ్వాన్స్ అనిమల్స్ అనేసి చెప్తాం. కాబట్టి ఫైలమ్స్ ఫస్ట్ ఫైలం వచ్చింది కాబట్టి ప్రిమిటివ్ ఉంటుంది. దీనికన్నా కొద్దిగా అడ్వాన్స్‌మెంట్ ఏముంటుంది? నిడేరియాలో ఉంటుంది. దానికన్నా అడ్వాన్స్‌మెంట్ ఏముంటుంది? టీనోఫోర్‌లో ఉంటుంది. అట్లా ముందుకు పోయే కొద్దీ కార్డేట్‌కి పోయే కొద్దీ కాంప్లెక్సిటీ అండ్ అడ్వాన్స్‌మెంట్ 2 పెరుగుతాయని చెప్పొచ్చు. ఓకే. అండ్ హావ్ సెల్యులార్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్. ఇక్కడ చూడండి ఆర్గనైజేషన్ ఫస్ట్‌లోనే చెప్పాము. దట్ ఈస్ సెల్యులార్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్. తర్వాత చూడండి స్పాంజెస్ హావ్ ఏ వాటర్ ట్రాన్స్‌పోర్ట్ కెనాల్ సిస్టమ్. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ వాటర్ ట్రాన్స్‌పోర్ట్ కెనాల్ సిస్టమ్ గురించి డిస్కస్ చేద్దాం చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చెప్తున్నాను అంటే ఒక చిన్న డయాగ్రామ్ గీస్తాను. సో సింపుల్‌గా చూడండి. సో ఇది ఒక స్పాంజ్ అనుకోండి. స్పాంజెస్ అంటేనే మనకేంటి అంటే ఆహ్, స్పాంజెస్ అంటేనే మనకేంటి అంటే పోర్ బేరర్స్ అంటే రంధ్రాలు కలిగినటువంటి పొరిఫెరన్స్ ఆర్ నథింగ్ బట్ పోర్ బేరర్స్ అంటాం. పొరిఫెరన్స్ ఆర్ నథింగ్ బట్ ఏంటి మనకు పోర్ బేరర్స్. ఇక్కడ పొరిఫెరా ఈస్ నథింగ్ బట్ సింపుల్‌గా చూస్తే దీస్ ఆర్ ది పోర్ బేరర్స్. అంటే రంధ్రాలు కలిగినటువంటి బాడీని కలిగినటువంటి ఆర్గానిజమ్స్‌ని పోరిఫెరన్స్ అంటారు. ఇక్కడ పోరిఫెరన్స్‌లో మనకి యాక్చువల్‌గా ఇక్కడ స్ట్రక్చరల్ చూస్తే మనకిక్కడ ఇది ఏం కనబడుతున్నాయంటే చిన్న చిన్న కెనాల్స్ కనబడుతున్నాయి. సీ దిస్. ఇవన్నీ కూడా మనకు కెనాల్స్ బేసిక్‌గా. సీ దిస్ ఈస్ ద వన్ పోర్ లోపలికి ఓపెన్ అవుతుంది. ఇది ఇంకో పోర్ ఇది లోపలికి ఓపెన్ అవుతుంది. ఇది ఇంకో పోర్ ఇది లోపలికి ఓపెన్ అవుతుంది. ఇది చూడ్డానికి ఏంటంటే మనకు ఒక పైప్ లాగా కనబడుతుంది చూడండి. ఈ విధంగా పైప్‌లా కనబడినటువంటి దీనిలని ఏమంటారంటే కెనాల్స్ అంటారు. వీటిని ఏమంటున్నారు మనకు? కెనాల్స్ అన్నారు. రైట్. ఇక్కడ వాటర్ కెనాల్ సిస్టమ్ ఉంటుంది అని చెప్పారు. ఏం చెప్పారు? వాటర్ ట్రాన్స్‌పోర్ట్ ఆర్ కెనాల్ సిస్టమ్ ఉంటుంది అంటాడు. బేసిక్‌గా ఈ ఆర్గానిజమ్స్ అన్నీ కూడా ఎక్కడ ఉంటాయి? వాటర్‌లో ఉంటాయి. మనందరికీ తెలుసు ఇయన్నీ కూడా ఎక్కడ ఉంటాయంటే వాటర్ యానిమల్స్. ఇంతకుముందే డిస్కస్ చేసాం మెరైన్ యానిమల్స్ అనేసి. సో సింపుల్‌గా చూడండి వాటర్ యానిమల్స్. కాబట్టి ఇదంతా వాటర్ అనుకోండి. లైక్ దిస్. దీని చుట్టూ ఏముంది మనకు? వాటర్ ఉంది. ఈ వాటర్ అనేది ఆర్గానిజంలోకి ఎలా ఎంటర్ అవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇవతల ఉన్నటువంటి వాటర్ ఆర్గానిజంలోకి ఎంటర్ అవ్వడానికి ఒక పోర్ ఉంది చూడండి. దిస్ ఈస్ ద పోర్. ఈ పోర్‌ని మనం ఆస్టియా అంటున్నాం. ఏమన్నాం? ఆస్టియా. ఈ పోర్ ద్వారానే మనకి యాక్చువల్లీ ఇదొక పోరు, ఇక్కడొక పోర్ ఉంది, ఇక్కడొక పోర్ ఉంది, ఇక్కడొక పోర్ ఉంది. మనకి సింపుల్‌గా ఒక 4 గీసాను మీకు. కానీ చాలా పోర్స్ ఉంటాయి. సో, ఇక్కడున్నటువంటి వాటర్ ఏం చేస్తుందంటే ఆస్టియా ద్వారా దేనిలోకెళ్తుంది అంటే ఇక్కడ ఉన్నటువంటి ఎంప్టీ స్పేస్‌లోకెళ్తుంది. ఇక్కడ మధ్యలో ఉన్నదంతా కూడా ఎంప్టీ స్పేస్. ఈ ఎంప్టీ స్పేస్‌ని మనం ఏమంటాము అంటే స్పాంజెస్‌లో ఉన్నటువంటి సీలోమ్ ఇది. సీలోమ్ ఈజ్ నథింగ్ బట్ బాడీ క్యావిటీ కదా! ఇక్కడ దీని యొక్క బాడీలో మధ్యలో ఉన్నటువంటి క్యావిటీ ఈజ్ నథింగ్ బట్ సీలోమ్ కాబట్టి స్పాంజెస్‌లో ఉన్నటువంటి సీలోమ్‌ని స్పాంజోసీల్ అంటారు. రైట్. ఈ స్పాంజోసీల్‌లోకెళ్ళింది. ఈ స్పాంజోసీల్‌లోకెళ్ళినటువంటి వాటర్ ఇటు సైడ్ నుండి వస్తుంది. అండ్ ఇటు సైడ్ నుండి వస్తుంది.
ఇటు సైడ్ నుండి అన్ని సైడ్ నుంచి వచ్చేసి స్పాంజోసీల్లోకి వస్తుంది. స్పాంజోసీల్లోకి వచ్చినటువంటి వాటర్ ఈ విధంగా పైకి ఇటు సైడ్ నుంచి ఇటు సైడ్ నుండి ఇట్లాగా, ఇటు సైడ్ నుండి ఇలాగా, ఇటు సైడ్ నుండి ఇలాగా, ఫైనల్‌గా ఇక్కడొక పెద్ద ఓపెనింగ్ ఉంది. ఆ ఓపెనింగ్ ద్వారా బయటికెళ్ళిపోతుంది ఇట్లా. సో, ఈ ఓపెనింగ్‌ని ఏమంటామంటే మనం ఆస్కులం అంటాం. ఏమన్నాం? ఆస్కులం. సో, ఫ్రెండ్స్ ఇది మనకున్నటువంటి ఒక స్పాంజెస్ యొక్క స్ట్రక్చర్. ఏ విధంగా వాటర్ అనేది ఔట్ సైడ్ నుండి ఇన్‌సైడ్ పోతుంది. అండ్ ఇన్‌సైడ్ వెళ్ళినటువంటి వాటర్ ఏ విధంగా బయటకొస్తుంది. గుర్తుపెట్టుకోండి వాటర్‌తోనే ఇక్కడ పనుంది. ఏ విధంగా మూవ్‌మెంట్ చూయిస్తుంది అనేది. సో, దిస్ ఈస్ ద స్పాంజెస్‌లో ఉన్నటువంటి ఒక స్ట్రక్చర్ దాని యొక్క ఫీచర్స్ గురించి మాట్లాడాం. ఇవే ఫీచర్స్ మనకి యాక్చువల్‌గా ఇక్కడ ఉంటాయి. ఈ విధంగా వాటర్ అనేది కెనాల్స్ ద్వారా లోపలికి పోయి లోపల నుంచి మళ్ళీ బయటకొస్తుంది కాబట్టి దీన్ని వాటర్ కెనాల్ సిస్టమ్ అనేసి చెప్తున్నారు. లేదంటే వాటర్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్. వాటర్ ట్రాన్స్‌పోర్టింగ్ ఫ్రమ్ ఔట్ సైడ్ టు ఇన్‌సైడ్ అండ్ ఇన్‌సైడ్ టు ది ఔట్ సైడ్. అంతే దట్స్ ఇట్. నెక్స్ట్ చూడండి. వాటర్ ఎంటర్స్ త్రూ ది మైన్యూట్ పోర్స్ కాల్డ్ యాస్ ఆస్టియా. చాలా సన్నని పోర్స్ ఉంటాయని చెప్పాను. వాటిని ఏమన్నాం? ఆస్టియా అంటున్నాం. ఇన్ ద బాడీ వాల్ ఇంటూ ది ఎ సెంట్రల్ క్యావిటీ దట్ ఈస్ కాల్డ్ యాస్ స్పాంజోసెల్. మధ్యలో ఉన్నటువంటి ఒక క్యావిటీ, బాడీ క్యావిటీ నథింగ్ బట్ సీలోమ్ దానిలోకి వెళ్తుంది అంటాడు. తర్వాత ఫ్రమ్ వేర్ ఇట్ గోస్ అవుట్. అక్కడి నుంచి బయటికి వాటర్ ఎలా వెళ్తుంది అంటే మనకి యాక్చువల్‌గా ఆస్కులం ద్వారా పోతుంది అంటారు. ఆస్కులం ఇస్ ద పైన ఉన్నటువంటి ఒక స్ట్రక్చర్. నేను గీసి చూపించాను మీకు. ఓకే రైట్. సో దిస్ పాత్వే ఆఫ్ వాటర్ ట్రాన్స్‌పోర్ట్ ఈస్ హెల్ప్‌ఫుల్ ఇన్ ఫుడ్ గ్యాదరింగ్ అంటాడు. చాలా చాలా ఇంపార్టెంట్. ఏ విధంగా అనేది ఫుడ్ గ్యాదరింగ్ చేస్తుంది. అండ్ రెస్పిరేటరీ ఎక్స్‌చేంజ్ అని చెప్తున్నాడు. సెకండ్ ఇంపార్టెంట్ రిమూవల్ ఆఫ్ వేస్ట్ అంటున్నాడు. కొద్దిగా జాగ్రత్తగా చూడండి. సో ఈ 3 పాయింట్లు ఫుడ్ గ్యాదరింగ్, రెస్పిరేటరీ ఎక్స్‌చేంజ్ అండ్ రిమూవల్ ఆఫ్ వేస్ట్ అనేది ఏ విధంగా ఇక్కడ ఉన్నటువంటి స్పాంజెస్‌లో జరుగుతుందో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్ గ్యాదరింగ్ జరుగుతుంది అంటాడు. ఏ విధంగా ఫుడ్ గ్యాదర్ అవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ సీ హియర్ ఇస్ ద వన్ ఫుడ్. చిన్న ఫుడ్ పార్టికల్స్ ఉన్నాయనుకో. ఇదే ఫుడ్ అనేది ఏం చేస్తుంది? ఇక్కడ ఉన్నటువంటి వాటర్ ద్వారానే ఈ విధంగా మనకు లోపలికి పోయింది. అక్కడ ఉన్నటువంటి ఫుడ్ ఎక్కడికొచ్చింది? లోపలికొచ్చింది. ఓకే. ఏ విధంగా లోపలికొచ్చిన తర్వాత ఏం జరుగుతుందనేది మన డైజెస్ట్ సిస్టమ్ వస్తుంది. అక్కడ డిస్కస్ చేస్తాం. అంటే ఇక్కడ ఏంటి? ఔట్ సైడ్ ఉన్నటువంటి ఫుడ్ లోపలికొచ్చింది. రైట్. సో ఇక్కడ సెల్లార్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ కాబట్టి దిస్ పార్ట్ ఇక్కడ ఏంటి అంటే ఈ చిన్న పార్ట్‌ని తీసుకుందాం మనం. ఈ చిన్న పార్ట్‌ని తీసుకుంటున్నాను. చూడండి. ఈ చిన్న పార్ట్ లోపల ఏముంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ హియర్ ఆర్ ది సెల్స్. అండ్ ఇక్కడ కూడా సెల్స్ ఉన్నాయి. ఇది ఔటర్ లేయర్. ఓకే. ఇక్కడ కూడా సెల్స్ ఉన్నాయి. సో దీస్ ఆర్ ది సెల్స్. ఓకే. ఈ లోపల ఉన్నటువంటి సెల్స్ ఏవైతే ఉన్నాయో దిస్ పార్ట్ ఈ సెల్స్‌కి యాక్చువల్‌గా మనకు ఫ్లాజెల్లా ఉంటుంది. ఈ సెల్స్‌ని మనం ఒక స్పెషలైజ్డ్ సెల్స్ అంటాము. కోయినోసైట్స్ అంటాం. కోయినోసైట్స్ అనేటివి స్పెషలైజ్డ్ ఎక్స్‌క్లూజివ్ కోయినోసైట్స్ దీంట్లో తప్ప స్పాంజెస్‌లో ఇంకెక్కడ ఉండవు. ఇవే క్వెషన్స్ గుర్తుపెట్టుకోవాలి. కోయినోసైట్స్ ఎక్కడుంటాయి అంటే మొత్తం ఫైలమ్స్‌లో దీంట్లో మాత్రమే ఉంటుంది. ఇట్ ఈస్ ఎ ఎక్సెప్షనల్ కేస్. ఓకే. అసలు ఇంకా దేంట్లో ఉండదనమాట. నాట్ ఎక్సెప్షనల్ కేస్ ఇది. సో రైట్ ఈ విధంగా మనకు యాక్చువల్‌గా కోయినోసైట్స్ ఉన్నాయి. ఇతలో ఏముంది మనకు స్పాంజో సీలు. ఇదే మనం డిస్కస్ చేస్తాం. ఇప్పుడు ఏమైపోతుంది అంటే ఇక్కడ చూడండి పైన బేసిక్‌గా గనుక చూస్తే ఇక్కడ యాక్చువల్‌గా మనకేముంది ఇక్కడ ఒక లేయర్ ఉంది పైకి. ఇవతల ఉన్నటువంటి ఫుడ్ అంతా కూడా ఏమైంది ఇట్లా లోపలికొచ్చింది. రైట్. లోపలికొచ్చిన తర్వాత ఈ ఫుడ్ ఏదైతే ఉందో ఈ ఫుడ్ అనేది ఏ విధంగా యుటిలైజ్ చేయబడుతుందంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి సెల్ ఇక్కడ లోపలికొచ్చినటువంటి ఫుడ్‌ని ఇక్కడ ఉన్నటువంటి ఫ్లాజెల్లా ఏదైతే ఉందో దాని ద్వారా కోయినోసైట్స్‌లోకి తీసుకుంటుంది. ఫుడ్ ఎక్కడొచ్చింది ఇప్పుడు? కోయినోసైట్స్‌లోకొచ్చింది. కోయినోసైట్స్ ఏం చేస్తాయంటే డైజెషన్ చేసుకుంటాయి. డైజెషన్ చేసిన తర్వాత ఆ కోయినోసైట్స్ ఆ ఫుడ్‌లో ఉన్నటువంటి న్యూట్రియంట్స్ అన్నిటిని కూడా కోయినోసైట్స్ తీసుకునేసేసేసి మిగతా బాడీ పార్ట్స్ అన్నీ కూడా తీసుకున్న తర్వాత అన్నెసెసరీ ఫుడ్, అన్‌డైజెస్టెడ్ ఫుడ్ ఏదైతే ఉందో అది బయటికి ఇట్లా చిన్న పెల్లెట్స్ రూపంలో రిలీజ్ చేస్తుంది. పెల్లెట్స్ ఎక్కడొచ్చినాయి మనకు? స్పాంజియోసిల్‌లోకొచ్చినాయి. ఈ స్పాంజియోసిల్‌లోకి వచ్చినటువంటి పెల్లెట్స్ అన్నీ కూడా అంటే లైక్ దిస్ లోపలికి పోయింది కాబట్టి స్పాంజియోసిల్‌కి వచ్చిన తర్వాత స్పాంజియోసిల్‌లో నుంచి వాటర్ ఎక్కడ పోతుంది చూడండి. ఈ డైరెక్షన్‌లో పైకి పోతుంది. పోయేసేసి ఆస్కులం ద్వారా బయటికెళ్ళిపోతుంది. అంటే
అన్‌డైజెస్టెడ్ ఫుడ్ అనేది లోపలికి సెల్స్‌లోకి వచ్చింది. డైజెస్ట్ అయింది. అన్‌డైజెస్టెడ్ ఫుడ్ మళ్ళీ స్పాంజియోసీల్‌లోకి వచ్చింది. అక్కడి నుంచి బయటికెళ్ళిపోయింది. దిస్ ఈస్ ద ఫస్ట్ స్టేట్మెంట్ ఫుడ్‌ని ఏ విధంగా గ్యాదర్ చేస్తున్నాయి అనేది. రైట్? ఇక్కడ ఇవే స్పాంజియోసీల్స్ కొయినోసైట్స్‌కి ఇంకో నేమ్ ఉంది మనకు కొల్లార్ సెల్స్ లేదంటే కాలర్ సెల్స్ కూడా అంటారు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. రైట్. నెక్స్ట్ చూడండి. సో, ఒకటి మనకేమొచ్చింది ఫుడ్ గురించి డిస్కస్ చేసాం. రెండో పాయింట్ చెప్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ ఉంది. వాటర్ లోపల మనకు ఆక్సిజన్ డిజాల్వ్ అయి ఉంటుంది. ఇది అందరికీ తెలిసిన విషయం. వాటర్‌లో ఆక్సిజన్ డిజాల్వ్ కాకపోతే మనకు యాక్చువల్‌గా వాటర్‌లో ఫిషెస్ కానీ, వాటర్ యానిమల్స్ ఏవి కూడా బతికేవి కాదు. ఎందుకు వాటర్‌లో ఆక్సిజన్ డిజాల్వ్ అయింది కాబట్టి వాటర్ ఉన్న ప్రతి ప్లేస్‌కి ఆక్సిజన్ డెప్త్‌కి పోయే కొద్దీ ఆక్సిజన్ లెవెల్స్ తగ్గినా కూడా మనకి యాక్చువల్‌గా ఆక్సిజన్ అనేది వాటర్‌లో డిజాల్వ్ అవుతుంది. ఇదే ఆక్సిజన్ ఎక్కడికొచ్చింది? ఇలా లోపలికొచ్చింది. దేనిలోకొచ్చింది మనకు? స్పాంజియోసిల్‌లోకొచ్చింది. ఈ ఆక్సిజన్ ఎవరు యుటిలైజ్ చేసుకున్నారు? ఇక్కడున్నటువంటి సెల్స్ అన్నీ యుటిలైజ్ చేసుకుంటున్నాయి. కాబట్టి ఆక్సిజన్ ఎవరు యుటిలైజ్ చేసుకుంటున్నారు? సెల్స్ యుటిలైజ్ చేసుకుంటున్నాయి. సెల్స్ ఆక్సిజన్ యుటిలైజ్ చేసుకున్న తర్వాత సెల్స్‌లో మెటబాలిజం జరుగుతుంది. యానిమల్స్‌లో ఏ విధంగా అయితే మన హ్యూమన్స్‌లో మెటబాలిజం జరుగుతుందో, అన్ని యానిమల్స్‌లో కూడా సేమ్ కైండ్ ఆఫ్ మెటబాలిజం జరుగుతుంది. ఈ మెటబాలిజంలో విచ్ ప్రొడ్యూస్ ద కార్బన్ డయాక్సైడ్. ఆ కార్బన్ డయాక్సైడ్‌ని ఎక్కడ రిలీజ్ చేస్తుంది ఇది? CO2ని స్పాంజియోసీల్‌లో వచ్చిన తర్వాత కార్బన్ డయాక్సైడ్ వాటర్‌లో డిజాల్వ్ అయిపోయి, అక్కడి నుంచి ఆస్కులం ద్వారా బయటికెళ్ళిపోతుంది. సో, దిస్ ఈస్ ద సెకండ్ స్టేట్మెంట్. దట్ ఈస్ ఏ విధంగా ఎక్స్‌చేంజ్ ఆఫ్ గ్యాసెస్ జరుగుతాయి. ఓకే. అనేది చెప్పాము. తర్వాత రిమూవల్ ఆఫ్ వేస్ట్ అన్నాం. ఇక్కడ రిమూవల్ ఆఫ్ వేస్ట్ అంటే ఏంటంటే నైట్రోజనస్ వేస్ట్ మెటీరియల్. నైట్రోజనస్ వేస్ట్ మెటీరియల్ వాటర్ యానిమల్ అయినటువంటి పొరిఫెరాలో యాక్చువల్‌గా అమ్మోనియా ప్రొడ్యూస్ అవుతుంది సెల్ లోపల. ఆ సెల్ లోపల ప్రొడ్యూస్ అయినటువంటి అమ్మోనియా దేనిలోకి రిలీజ్ అవుతుంది అంటే మనకు యాక్చువల్‌గా స్పాంజియోసీల్‌లోకి. స్పాంజియోసీల్ నుంచి ఎక్కడ పోతుంది మనకు? అక్కడి నుంచి ఆస్కులం ద్వారా బయటికి పోతుంది. రైట్? సో, ఈ విధంగా మనకన్నీ కూడా ఏవైతే కాన్సెప్ట్స్ ఉన్నాయో, ఏవైతే ఈ 3 ఫంక్షన్స్ ఉన్నాయో, ఆ ఫంక్షన్స్‌ని ఏ విధంగా జరుగుతున్నాయనేసి ఇక్కడ డిస్కస్ చేస్తాం. ఆ 3 ఫంక్షన్స్ ఏం చెప్పాం మనం? ఒకటి వాటర్ కెనాల్ సిస్టమ్ వల్ల బయట ఉన్నటువంటి ఫుడ్ లోపలికొస్తుంది. ఆ ఫుడ్‌ని సెల్స్ యూజ్ చేసుకుంటున్నాయి కాబట్టి మనకు ఫుడ్ గ్యాదరింగ్‌లో ఇన్వాల్వ్ అవుతుందనేసి ఒకటి. రెండోది ఏం చెప్తున్నాము? కార్బన్ డయాక్సైడ్ యాక్చువల్‌గా ప్రొడ్యూస్ అవుతుంది సెల్స్‌లో. ఆ కార్బన్ డయాక్సైడ్ బయటికి రిలీజ్ చేస్తుంది వాటర్‌లో. అక్కడి నుంచి బయటికి పోతుంది. ఇన్ టర్న్ అదేం చేస్తుంది ఔట్ సైడ్ ఉన్నటువంటి ఆక్సిజన్ వాటర్‌లో ఉన్నటువంటి ఆక్సిజన్ లోపలికొస్తే వాటర్ ద్వారా అదే ఆక్సిజన్‌ని యుటిలైజ్ చేసుకుంటుంది. దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ యాస్ ఎ ఎక్స్‌చేంజ్ ఆఫ్ గ్యాసెస్ అని చెప్తున్నాం. మూడోది ఏం చెప్తున్నాము? బాడీలో సెల్స్ ఉంటాయి. సెల్స్ అనేటివి యాక్చువల్‌గా ఎక్స్‌క్రిటరీ మెటీరియల్‌ని ఎక్స్‌క్రీట్ చేయాలి. అవి మనకి యాక్చువల్‌గా అమ్మోనియా దీనిలో. ఈ అమ్మోనియా అనేది మనకు స్పాంజియోసిల్‌లోకి, వాటర్‌లోకి రిలీజ్ అవుతే వాటర్ నుంచి బయటికెళ్ళిపోతుందని చెప్తున్నాం. ఈ విధంగా మనకు వాటర్ కెనాల్ సిస్టమ్ 3 ఫంక్షన్స్‌ని చేస్తుంది. ఓకే. ఐ హోప్ క్లియర్‌గా ఉందనేసి అనుకుంటున్నాను. నెక్స్ట్ చూడండి. ఇక్కడ రిమూవల్ ఆఫ్ వేస్ట్ అంటే మనకు నైట్రోజనస్ వేస్ట్ మెటీరియల్ రాయొచ్చు. నెక్స్ట్ చూడండి. అదే విధంగా అన్‌డిజెస్టెడ్ ఫుడ్ కూడా బయటికి పంపిస్తుంది కదా! అది కూడా రిమూవల్ ఆఫ్ వేస్ట్ మెటీరియల్. కార్బన్ డయాక్సైడ్ బయటికి పంపిస్తుంది కదా! అది కూడా రిమూవల్ ఆఫ్ వేస్ట్ అనేసి చెప్పొచ్చు. రైట్? నెక్స్ట్ కొయినోసైట్స్ ఉన్నాయి మనకిక్కడ. ఇక్కడ కొయినోసైట్స్ ఏవైతే ఉన్నాయో వీటినే కాలార్ సెల్స్ అంటారు. లైన్ ద స్పాంజోసీల్ అండ్ ద కెనాల్స్ అంటారు. ఇక్కడ స్పాంజోసీల్‌కి అండ్ కెనాల్‌లోకి కొయినోసైట్స్ ఉన్నాయి. ఇవి మనకి యాక్చువల్‌గా కొయినోసైట్స్ ఇవి కూడా మనకి యాక్చువల్‌గా కొయినోసైట్స్ కిందనే కన్సిడర్ చేస్తాం. ఓకే. కొయినోసైట్స్ అన్నీ ఎక్కడ ఉంటున్నాయి? సీ హియర్ కొయినోసైట్స్ ఉన్నాయి. ఎయిర్ ఆఫ్ సెల్స్ అట్ ది సేమ్ టైమ్ లోపల కూడా మనకు కొయినోసైట్సే ఉన్నాయి. ఇటు సైడ్ కూడా కెనాల్ కదా ఇది. ఈ కెనాల్‌లో కూడా మనకేమున్నాయి అన్నీ కూడా కొయినోసైట్స్ ఉన్నాయి. మీకు అర్థమవుతుందనుకుంటున్నా. సో, ఈ విధంగా కొయినోసైట్స్ అన్నీ కూడా ఒకటి స్పాంజియోసీల్ అంటే దిస్ సైడ్ అండ్ కెనాల్ అంటే ఇది. ఈ 2 పార్ట్స్‌లో మనకు యాక్చువల్‌గా కొయినోసైట్స్ కనబడుతున్నాయి అంటారు. తర్వాత డైజెషన్ ఈస్ ద ఇంట్రా సెల్యులార్ అంటారు. డైజెషన్ ఎలా జరుగుతుందంటే ఇంట్రా సెల్యులార్ డైజెషన్ జరుగుతుంది అంటారు. చాలా చాలా ఇంపార్టెంట్. ఇంతకుముందే చెప్పాను నేను యాక్చువల్‌గా. మనకు డైజెషన్ ప్రాసెస్ వచ్చింది కాబట్టి ఇక్కడ రాద్దాం. మనకు డైజెషన్ చూడండి. డైజెషన్ ఈస్ ద ఇంట్రా సెల్యులార్ అంటాం. ఇంట్రా సెల్యులార్ డైజెషన్ అంటే ఏంటి? ఒక సెల్ లోపలికి ఫుడ్ అనేది డైరెక్ట్‌గా తీసుకోబడుతుంది. దిస్ ఈస్ ద సెల్ అనుకోండి. ఔట్ సైడు ఇది ఫుడ్ అనుకోండి. ఈ ఫుడ్ సెల్ లోపలికి వెళ్తుంది.
సెల్‌లో ఫుడ్ అనేది డైజెస్ట్ అవుతుంది. డైజెస్ట్ అయ్యి చిన్న చిన్న ముక్కలుగా కన్వర్ట్ అవుతుంది. దీంట్లో ఉన్నటువంటి న్యూట్రియంట్స్ లైక్ మనకు కార్బోహైడ్రేట్స్ ఉండొచ్చు, ప్రోటీన్స్ ఉండొచ్చు, లిపిడ్స్ ఉండొచ్చు. వీటన్నిటిని కూడా సెల్ యుటిలైజ్ చేసుకుంటుంది. సెల్ ఏం చేస్తుంది? న్యూట్రియంట్స్‌ని యుటిలైజ్ చేసుకొనేసేసి అన్‌డైజెస్టెడ్ ఫుడ్‌ని ఏం చేస్తుంది? బయటికి ఈ విధంగా పంపిస్తుంది. సో, దిస్ వన్ ఈస్ కాల్డ్ యాస్ అన్‌డైజెస్టెడ్ ఫుడ్. నథింగ్ బట్ మనకు హ్యూమన్స్‌కి ఉన్నటువంటి ఫీకల్ మ్యాటర్ ఉంది కదా! దాన్నే మనం అన్‌డైజెస్టెడ్ ఫుడ్ అంటాం. దీంట్లో కూడా అన్‌డైజెస్టెడ్ ఫుడ్ ఏదైతే ఉందో అది బయటికి పంపిస్తుంది. కాబట్టి సెల్ లోపల జరుగుతుంది. బట్ హ్యూమన్స్‌కి ఎక్స్‌ట్రా సెల్యులార్ డైజెషన్ నేను హ్యూమన్స్‌కొచ్చినప్పుడు అండ్ ఎక్స్‌ట్రా సెల్యులార్ డైజెషన్ ఉన్నప్పుడు చెప్తాను. ఇప్పుడు ఇంట్రా సెల్యులార్ అంటే ఏంటి? ఫుడ్ అనేది లోపలికొచ్చేస్తుంది సెల్ లోపలికి. చాలా చాలా ఇంపార్టెంట్. రైట్? నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ కానీ చూస్తే ద బాడీ ఈజ్ సపోర్టెడ్ బై ద స్కెలెటల్ అన్నాడు. ఇక్కడ యాక్చువల్‌గా ఏంటంటే బాడీ మొత్తం కూడా బాడీ మొత్తం కూడా సపోర్ట్ చేస్తుంది. స్కెలెటన్‌తోని సపోర్ట్ చేయబడుతుంది. అవి దేనితో ఫార్మ్ అయి ఉంటుంది అంటే మేడ్ అప్ ఆఫ్ స్పైకిల్స్. స్పైకిల్స్ అంటే ముళ్ళు లాంటి నిర్మాణాలు. ఆ స్పైకిల్స్ అనేటివి స్పాంజిన్ అనేటువంటి మెటీరియల్‌తో ఏర్పడి ఉంటాయి. స్పాంజిన్ ఫైబర్స్. సో, యాస్ యూజువల్‌గా మనకు ఇక్కడ ఉన్నటువంటి డయాగ్రామ్‌లో గనుక చూస్తే ఇక్కడ ఔట్ సైడ్ ఉన్నటువంటి స్ట్రక్చర్ గీద్దాం. ఔట్ సైడ్ స్ట్రక్చర్ లోపల మనకు ఒక ఆహ్, ఇలాంటి స్ట్రక్చర్స్ స్పాంజిన్స్ ఉన్నాయనేసి అనుకోండి. ఔట్ సైడ్ అంతా ఏముంది మనకు స్పాంజిన్స్. సో, స్పైకిల్స్ దీస్ ఆర్ ది స్పైకిల్స్. ఇవి దేనితో ఏర్పడి ఉంటాయి? స్పాంజిన్ ఫైబర్స్‌తో ఏర్పడి ఉంటాయి. సో, అదే చెప్తున్నాడు. ఎక్సోస్కెలిటన్ నథింగ్ బట్ స్కెలిటన్ అనేది ఉంటుంది. బేసిక్‌గా అది యాక్చువల్‌గా ఎక్సోస్కెలిటన్ అంటాడు. మెన్షన్ చేయలేదు. బట్ ఇట్ ఈస్ ఎ ఎక్సోస్కెలిటన్. అది యాక్చువల్‌గా మనకు స్పాంజిన్‌తో ఏర్పడి ఉంటుంది అనేసి చెప్తాం. సెక్సెస్ ఆర్ నాట్ సెపరేట్ అంటే చాలా చాలా ఇంపార్టెంట్. సెక్సెస్ అంటే ఇక్కడ ఏంటి? మేల్, ఫీమేల్. ఈ సెక్సెస్ అనేది నాట్ సెపరేట్ అంటే ఏంటి అంటే మేల్ సెక్స్ సెపరేట్‌గా ఉండడం గాని, ఫీమేల్స్ సెపరేట్‌గా ఉండడం గాని ఉండదు. ఒకే ఆర్గానిజంలో 2 సెక్సెస్ ఉంటాయి అనేసి దీని ఉద్దేశ్యం. దీన్నే మనం ఏమంటామంటే హెర్మాఫ్రోడైట్ అంటాం. మనం రాసాం చూడండి ఇక్కడ హెర్మాఫ్రోడైట్. ఇక్కడ సీ హియర్ దిస్ ఈస్ ద సెక్సెస్ ఇదొచ్చింది మనకు. ఓకే. హెర్మాఫ్రోడైట్ అనేసి అంటున్నాం. దీన్నే బైసెక్సువల్ గూడా అని అంటున్నాం. ఒకే ఆర్గానిజంలో 2 సెక్సెస్ ఉన్నాయి గాబట్టి దీన్ని మోనోషియస్ అంటే ఒకే ఆర్గానిజం ఉంటుందనేసి అర్థం. అంటే మేల్ సెపరేట్, ఫీమేల్ సెపరేట్ ఉండదు అనేసి అర్థం. నెక్స్ట్ చూడండి. హెర్మాఫ్రోడైట్ అంటారు. ఎగ్స్ అండ్ స్పెర్మ్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ బై ద సేమ్ ఇండివిడ్యువల్. హెర్మాఫ్రోడైట్ అంటే నథింగ్ బట్ ఏంటి? ఎగ్ దట్ ఈస్ రిలీజ్డ్ బై ద సేమ్ ఆర్గానిజం. అట్ ద సేమ్ టైమ్ స్పెర్మ్ ఆల్సో దట్ ఈస్ రిలీజ్డ్ బై ద సేమ్ ఇండివిడ్యువల్ అనేసి చెప్తున్నాం. సో, ఆ విధంగా 2 ఒకే రిలీజ్ చేస్తే దాన్నేమంటామంటే మనకు హెర్మాఫ్రోడైట్ అంటాం. నెక్స్ట్ చూడండి. స్పాంజెస్ రీప్రొడ్యూస్ అసెక్షువల్లీ బై ది ఫ్రాగ్మెంటేషన్ అంటారు. సో, ఇక్కడేంటంటే స్పాంజెస్ అనేవి అన్‌ఫార్చునేట్ ఇక్కడ ఉన్నటువంటి డయాగ్రామ్ చూద్దాం ఫస్ట్ మనం. ఇక్కడ డయాగ్రామ్స్ ఉన్నాయి చూడండి. ఈ డయాగ్రామ్‌లో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ వి కట్ లైక్ థిస్ ఇక్కడ కట్ చేసామనుకోండి ఈ పార్ట్ కిందకెళ్ళిపోయింది. వెళ్ళిపోయేసేసి దట్ ప్రొడ్యూస్ ద సేమ్ కైండ్ ఆఫ్ టోటల్ స్పాంజ్‌ని ఏర్పడుతుంది. లేదు ఇక్కడ కట్ చేయండి. ఇక్కడ కట్ చేసి ఇది సెపరేట్ అయిపోతుంది. సెపరేట్ అయిపోయేసి మళ్ళీ ఒక ఇలాంటి అడల్ట్ స్పాంజ్‌ని ప్రొడ్యూస్ చేస్తుంది. లేదు ఇక్కడ కట్ చేయండి. ఈ పార్ట్ కట్ చేస్తే దిస్ ప్రొడ్యూస్ ఏ న్యూ స్పాంజెస్ అని చెప్తాం. ఇలా మనకి యాక్చువల్‌గా గ్యామెట్స్ యొక్క ఇన్వాల్వ్‌మెంట్ లేకుండా మేల్ గ్యామెట్, ఫీమేల్ గ్యామెట్, ఎగ్, స్పెర్మ్ ఇన్వాల్వ్‌మెంట్ లేకుండా చిన్న చిన్న ముక్కలైపోతే ప్రతి ముక్క కూడా దేన్ని ప్రొడ్యూస్ చేస్తుందంటే కొత్త స్పాంజ్‌ని ప్రొడ్యూస్ చేస్తుంది. అలా ప్రొడక్షన్ జరిగితే దాన్ని ఏమంటున్నాం మనం ఏసెక్షువల్ రీప్రొడక్షన్ అనేసి చెప్తున్నాం. అండ్ కమింగ్ టు ది సెక్షువల్ రీప్రొడక్షన్ కూడా ఉంటుంది. అంటే ఇక్కడ మనకు సెక్షువల్ రీప్రొడక్షన్, ఏసెక్షువల్ రీప్రొడక్షన్ ఉంటుంది గుర్తుపెట్టుకోవాలి. సెక్సువల్లీ బై ది ఫార్మేషన్ ఆఫ్ గ్యామెట్స్. నో డౌట్ హెర్మాఫ్రోడిట్స్‌లోనే చెప్పాం మనం. 2 రకాల గ్యామెట్స్ ప్రొడ్యూస్ అవుతాయి. మేల్ గ్యామెట్స్, ఫీమేల్ గ్యామెట్స్. కాబట్టి అవి 2 కలిస్తే మనకేం ఏర్పడుతుంది? సెక్షువల్ కాంటాక్ట్ జరిగినట్టే అర్థం. తర్వాత చూడండి ఫెర్టిలైజేషన్ ఈజ్ ఇంటర్నల్ అంటాడు. ఇంటర్నల్ ఫెర్టిలైజేషన్ జరుగుతుంది అంటాడు. నో డౌట్ యాక్చువల్‌గా 2 ఒకే ఆర్గానిజమ్స్ ఉన్నాయి బేసిక్‌గా. ఇక్కడ ఫెర్టిలైజేషన్ ఇంటర్నల్ ఫెర్టిలైజేషన్ అన్నాడు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే క్రాస్ ఫెర్టిలైజేషన్ కూడా జరుగుతుంది. ఒక సింపుల్ థింగ్స్ నేను చెప్తాను ఇక్కడ. ఇక్కడ మనకు అవసరం లేదు. బట్ ఫెర్టిలైజేషన్ గురించి మాట్లాడదాం చూడండి.
ఫర్టిలైజేషన్ గురించి మాట్లాడితే మీకు ప్రతి ప్లేస్‌లో ఇలాంటిదే వస్తుంది. అందుకోసం ఇక్కడ చెప్తున్నా. ఫర్టిలైజేషన్ అనేది ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆర్గానిజం ఉంది. ఇప్పుడు ఏ అనే ఆర్గానిజం ఉంది. ఇంకోటి బి అనేటువంటి స్పాంజ్. ఏ ఏం చేస్తుంది అంటే ఒక ఎగ్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది అండ్ ప్లస్ ఒక స్పెర్మ్‌ని ప్రొడ్యూస్ చేస్తుంది. బి ఏం చేస్తుంది? సేమ్ ఇది కూడా ఒక ఎగ్‌ని ప్రొడ్యూస్ చేస్తుంది. సేమ్ ఇది ఒక ఎగ్‌ని ప్రొడ్యూస్ చేస్తుంది. ప్లస్ ఒక స్పెర్మ్‌ని ప్రొడ్యూస్ చేస్తుంది. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏ అనే ఆర్గానిజం ప్రొడ్యూస్ చేసినటువంటి స్పెర్మ్ బి ఆర్గానిజం యొక్క ఎగ్‌తోన ఈ బి అనేది ప్రొడ్యూస్ చేసినటువంటి స్పెర్మ్ వచ్చేసేసి ఏ అనేటువంటి ఆర్గానిజం యొక్క ఎగ్‌తోన ఫర్టిలైజ్ అవుతుంది. బేసిక్‌గా ఒకే ఆర్గానిజంలో 2 ఉన్నప్పుడు దాంట్లో ఉన్నటువంటి ఎగ్, దాంట్లో ఉన్నటువంటి స్పెర్మ్ ఇలా జరగొచ్చు కదా అంటే ఇది జరగదు. ఓకే. మాక్సిమం టైమ్స్ జరగదు. ఇంకా అన్‌ఫార్చునేట్‌గా జరగొచ్చు సమ్ టైమ్స్. ఎందుకు జరగదని నేను చెప్తాను. ఇది ఇలా జరగొచ్చు అంటే ఇది జరగదు. ఏం జరుగుతుంది? ఇది జరుగుతుంది. ఇది జరుగుతుంది. దిస్ ఈస్ కాల్డ్ యాస్ ఏంటి మనకు క్రాస్ ఫర్టిలైజేషన్ అంటాం. దీన్నేమంటున్నాం మనం? క్రాస్ ఫర్టిలైజేషన్. దీన్నేమంటున్నాం మనం? సెల్ఫ్ ఫర్టిలైజేషన్. ఎప్పుడు కూడా సెల్ఫ్ ఫర్టిలైజేషన్ జరగవు ఆర్గానిజమ్స్‌లో. దో దే హావ్ 2 టైప్స్ ఆఫ్ సెక్స్ ఇన్ ద సేమ్ ఇండివిడ్యువల్ ఆర్గానిజం. ఎందుకు జరగవంటే మరి ఎలా జరుగుతుంది ఇది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే ఆర్గానిజంలో ఎగ్ గనుక ప్రొడ్యూస్ చేసేటువంటి ఓవరీ. ఎగ్ ఎక్కడ ప్రొడ్యూస్ అవుతుంది మనకు? ఓవరీలో ప్రొడ్యూస్ అవుతుంది. నో డౌట్ ఓవరీ ప్రొడ్యూస్ అవుతుంది. స్పెర్మ్ ఎక్కడ ప్రొడ్యూస్ అవుతుంది మనకు? టెస్టిస్‌లో ప్రొడ్యూస్ అవుతుంది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఓవరీ మెచ్యూర్ అయినప్పుడు ఏ ఆర్గానిజంలో ఓవరీ మెచ్యూర్ అయితే ఈ టైంలో టెస్టిస్ అనేటివి ఇమ్మెచ్యూర్‌గా ఉంటాయి. అంటే ఏంటి? ఓవరీ ఎగ్‌ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఓవరీ ఏం చేస్తుంది? ఎగ్‌ని ప్రొడ్యూస్ చేస్తుంది. టెస్టిస్ ఇమ్మెచ్యూర్‌గా ఉండడం వల్ల స్పెర్మ్‌ని ప్రొడ్యూస్ చేయలేవు. అప్పుడు బి అనే ఆర్గానిజంలో మనకి యాక్చువల్‌గా టెస్టిస్ ఉంది చూడండి. టెస్టిస్ వచ్చేసేసి మనకు మెచ్యూర్ అయి ఉంటుంది. మెచ్యూర్ అవ్వడం వల్ల ఏం ప్రొడ్యూస్ చేస్తుంది? స్పెర్మ్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇప్పుడు ఎగ్ అనేది ఏ విధంగా ఉంటుంది? ఇమ్మెచ్యూర్ ఓవరీ ఉంటుంది. ఓవరీ ఏదైతే ఉందో ఓవరీ ఇమ్మెచ్యూర్‌గా ఉండడం వల్ల మనకి యాక్చువల్‌గా ఈ పాసిబిలిటీస్ అనేవి జరగవు. ఇప్పుడు చూడండి ఏలో మనకి యాక్చువల్‌గా ఓవరీ మెచ్యూర్ అయింది. బిలో మనకి యాక్చువల్‌గా టెస్టిస్ మెచ్యూర్ అయింది. దీని నుంచి రిలీజ్ అయినటువంటి స్పెర్మ్ దీని నుంచి ఇక్కడ ఉన్నటువంటి ఎగ్‌తో మనకు ఫర్టిలైజేషన్ జరుగుతుంది. ఇవన్నీ వాటర్‌లో ఉన్నటువంటి యానిమల్స్ కాబట్టి ఒక యానిమల్ రిలీజ్ చేసినటువంటి యానిమల్ రిలీజ్ చేసినటువంటి స్పెర్మ్ యానిమల్ రిలీజ్ చేసినటువంటి ఎగ్ లోపల ఎగ్ ఎక్కడైతే ఉందో రిలీజ్ చేయవు. ఫర్టిలైజేషన్ యాక్చువల్లీ ఇంటర్నల్ కాబట్టి మనకి యానిమల్ ఏదైతే ఉందో అది ఎగ్‌ని రిలీజ్ చేసి పెట్టుకుంటుంది. అది దాని బాడీలోనే ఉంటుంది. యానిమల్ ఏం చేస్తుంది? స్పెర్మ్ రిలీజ్ చేస్తుంది. ఆ స్పెర్మ్ వచ్చేసేసి వాటర్‌లోకెళ్ళి వాటర్ ద్వారా మనకి యాక్చువల్‌గా యానిమల్ యొక్క ఎగ్ ఎక్కడైతే ఉందో అక్కడికి రీచ్ అవుతుంది. అలా రీచ్ అయ్యేసి ఫర్టిలైజేషన్ జరుగుతుంది. ఫర్టిలైజేషన్ జరిగిన తర్వాత మళ్ళీ ఫర్టిలైజ్డ్ ఎగ్ అనేది బయటకి రిలీజ్ అయ్యేసి దట్ ప్రొడ్యూస్డ్ యాస్ ఎ న్యూ స్పాంజెస్‌గా ప్రొడ్యూస్ అవుతాయి. ఇది ఒక స్పెషలైజ్డ్ కాన్సెప్ట్ నేను చెప్పింది ఇక్కడ. ఇదే కాన్సెప్ట్ చాలా ప్లేస్‌లో వస్తుంది చూడండి. మనకి యాక్చువల్లీ హెర్మాఫ్రోడైట్ ఉన్నప్పుడు ఒకే ఆర్గానిజంలో సెల్ఫ్ ఫర్టిలైజేషన్ జరగొచ్చు కదా అనే డౌట్ మనకు రావచ్చు. అలా జరగదు బేసిక్‌గా. ఓకే. మెజారిటీ ఆఫ్ టైమ్ అలా జరగకుండా చూసుకుంటే అలా జరిగితే మనకి ఇన్‌బ్రీడింగ్ డిప్రెషన్ అనేసి ఒకటొస్తుంది. ఓకే. ఇన్‌బ్రీడింగ్ డిప్రెషన్ వస్తుంది. అంటే దానిలో మ్యూటేషన్స్ ఎక్కువొచ్చేసి ఆర్గానిజమ్స్ సర్వైవ్ అవ్వలేవు ఎక్కువగా. వేరియేషన్స్ లేకపోతే చాలా కష్టం. ఓకే. దేర్ ఈస్ నో ఎవల్యూషన్ కూడా. సో, ఈ కాన్సెప్ట్స్ అన్నీ కొద్దిగా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. రైట్? నెక్స్ట్ చూస్తే అండ్ డెవలప్‌మెంట్ ఈస్ ద ఇండైరెక్ట్ అంటాడు. నో డౌట్ ఇంకా ఫర్టిలైజేషన్ జరిగిన తర్వాత మనకేమొస్తుంది అంటే ఇక్కడ చూడండి ఇక్కడ ఫర్టిలైజేషన్ జరిగింది. ఫర్టిలైజేషన్ జరిగిన తర్వాత మనకు ఇట్ ప్రొడ్యూస్ ద లార్వా. లార్వా ప్రొడ్యూస్ చేస్తుంది. లార్వా నుంచి మనకేమొస్తుంది? అడల్ట్ వస్తుంది. లార్వా ఉంది కాబట్టి డెవలప్‌మెంట్ ఏం చెప్తాం మనం? ఇండైరెక్ట్ డెవలప్‌మెంట్ అంటాం. సో, అదే చెప్తున్నాడు. రైట్? సో, ఇక్కడ మనకి యాక్చువల్‌గా డెవలప్‌మెంట్ ఈస్ ఇండైరెక్ట్ హావింగ్ ఏ లార్వల్ స్టేజ్ విచ్ ఈస్ మార్ఫలాజికల్లీ డిస్టింక్ట్ ఫ్రమ్ ద అడల్ట్. యాస్ యూజువల్‌గా నేను ఇంతకుముందు క్లాస్‌లోనే డిస్కస్ చేశాను. రైట్? ఇంకా తర్వాత ఫైనల్‌గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇది కాన్సెప్ట్స్ ఇదంతా కూడా స్క్రిప్ట్‌లో ఉన్నటువంటి కాన్సెప్ట్. బట్ ఇక్కడ మీరు ఫోకస్ చేయాల్సింది ఏంటంటే ఎగ్జాంపుల్స్. యానిమల్ కింగ్డమ్‌లో మీరు ఫోకస్ చేయాల్సింది ఎగ్జాంపుల్సే. మేజర్ కాంట్రిబ్యూషన్ ఎగ్జాంపుల్స్ వస్తాయి. తర్వాత బేసిక్ కాన్సెప్ట్స్ వస్తాయి. స్పెషలైజ్డ్ కాన్సెప్ట్స్ 3గా డివైడ్ చేసుకోవచ్చు.
ఒకటొచ్చేసేసి బేసిక్ కాన్సెప్ట్స్‌లో ఏ విధంగా ఉన్నాయి. నేను చెప్పాను కదా! 8-10 పాయింట్స్ చెప్పాను. ఆ 10 పాయింట్స్‌లో ఏవి స్పెషల్ క్యారెక్టర్స్ దీనిలో మనకు కోయినోసైడ్స్ వచ్చినాయి, స్పైకిల్స్ వచ్చినాయి, వాటర్ కెనాల్ సిస్టమ్ వచ్చింది. ఇవి స్పెషల్ క్యారెక్టర్స్ దీనిలో తప్ప ఇంక దేనిలో ఉండవు. తర్వాత ఇంకా నార్మల్‌గా ఉన్నటువంటి ఈ యొక్క ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకుంటే చాలు. ఈ ఎగ్జాంపుల్స్ ఏమున్నాయి చూడండి. ఫస్ట్ మనకు సైకాన్, ఇట్స్ ఎ స్కైపా అన్నాం. సైకాన్ అండ్ స్కైపా. దిస్ ఈస్ ద ఫస్ట్ చూడండి ఏ ఈస్ ద సైకాన్ ఇక్కడ మనకిచ్చినాడు సైకాన్. దిస్ వన్ ఈస్ ద సైకాన్. సో, ఇక్కడ ఉన్నటువంటి దీన్ని మనం ఏమంటున్నాము సైకాన్ అని చెప్తున్నాం. నెక్స్ట్ యూస్పాంజియా. సో, బి ఈస్ ద యూస్పాంజియా. దిస్ వన్ ఈస్ ద యూస్పాంజియా. నెక్స్ట్ చూడండి థర్డ్ వచ్చేసేసేసి సి స్పాంజిల్లా. ఇక్కడ ఇవే మనకిచ్చినాడు. కాకపోతే మీకు ఏం అడుగుతాడంటే సైకాన్‌కి అదర్ నేము స్కైపా. స్పాంజిల్లాకొచ్చేసేసి ఫ్రెష్ వాటర్ స్పాంజ్ అంటారు. బేసిక్‌గా జనరల్లీ ఆల్ స్పాంజెస్ ఆర్ నథింగ్ బట్ మెరైన్ అని ఇచ్చాడు. బట్ ఫ్రెష్ వాటర్ స్పాంజ్ ఉంటుంది. కాబట్టి ఆల్ ఎక్స్‌క్లూజివ్‌గా మెరైన్ కాదు. మెజారిటీ మెరైన్ ఉండొచ్చు. కానీ కొన్ని ఫ్రెష్ వాటర్ స్పాంజెస్ కూడా ఉన్నాయి. ఆ స్పాంజిల్లా అనేది ఎగ్జాంపుల్. తర్వాత యూస్పాంజియా దట్ ఈస్ కాల్డ్ యాస్ ఎ బాత్ స్పాంజ్ అని చెప్పాం. సో ఫ్రెండ్స్ ఇది మనకున్నటువంటి ఫస్ట్ ఫైలం దట్ ఈస్ కాల్డ్ యాస్ ఏంటి పోరిఫెరా లేదు అంటే ఫైలం స్పాంజెస్ అనేసి గుర్తుపెట్టుకోవాలి. ఐ హోప్ ఇదంతా క్లియర్‌గా ఉందనేసి అనుకుంటున్నాను. ఓకే. ఇంకేమన్నా దీనిలో మీకు ఎక్కడైనా డౌట్ వస్తే నాకు ఖచ్చితంగా నాకు కామెంట్ రూపంలో చెప్పండి. ఖచ్చితంగా అయితే వీడియోని లైక్ చేయండి. ఖచ్చితంగా మీకు నచ్చుతుందనేసి అనుకుంటున్నాను. ఇంకేదైనా క్వరీస్ ఉన్నా కూడా నా నంబర్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. మై నంబర్ ఈస్ 9390730576 ఈ నంబర్‌కి మీరు వాట్సాప్ చేయొచ్చు. అదేవిధంగా సమ్‌టైమ్స్ ఎప్పుడైనా ఫ్రీ టైమ్ ఉన్నప్పుడు మీరు కాల్ చేసినా నేను లిఫ్ట్ చేస్తాను, మాట్లాడతాను. వీలైతే కాల్ బ్యాక్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్. ఇది మనకున్నటువంటి కంప్లీట్ కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్‌కి సంబంధించినటువంటి నోట్స్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. మీరెవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో నోట్స్ కోసం ఇదే నోట్స్ కావాలి నేను రాసుకోవడం మళ్ళీ ఎందుకనుకుంటే, నాకు జస్ట్ వాట్సాప్ చేయండి. ఖచ్చితంగా నేను ఒక గ్రూప్ క్రియేట్ చేసేసేసి వాట్సాప్‌లో దానిలో ఈ పోస్టింగ్స్ అన్నీ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను పీడీఎఫ్ ఫార్మాట్‌లో. అప్పుడు మీకు ఈజీ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్. ఐ హోప్ ఇదంతా క్లియర్‌గా ఉంటే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేయండబ్బా! చాలా మనకు సబ్స్క్రైబర్స్ నంబర్స్ చాలా తక్కువున్నారు. అట్ ద సేమ్ టైమ్ మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఓకే. థాంక్ యూ వెరీ మచ్.